ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే దళిత హోమ్ మినిస్టర్ అప్పుడు ఇంకా చేయలేదని అన్నారు. చిన్న మాట వీళ్ళలేదు లేమంటే వీలేదు. ఆఫీస్ గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, ఈ రాష్ట్రంలో మహిళల పట్ల, ముఖ్యంగా దళితుల పట్ల, దళిత మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఈ మధ్య కాలంలో చాలా మంది తయారయ్యారు. అందులో భాగంగానే గుంటూరులో జరిగిన ఒక సంఘటనను ఈ హోం మంత్రి దళిత బిడ్డ అనితా మేడం గారిపై అమ్మటి రాంబాబు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు నెల్లూరు జిల్లా విఆర్జీ సెంటర్ నందు దిష్టి బొమ్మ నిర్వహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి, చూస్తున్నటువంటి, సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా పెద్దలకు కూడా మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, బేసరత్తుగా వెంటనే అమ్మటి రాంబాబు మేడం అనిత మీద చేసేటువంటి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. ఆయన చెప్పకపోతే వాళ్ళ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కలుగు చేసుకొని వెంటనే క్షమాపణ చెప్పించాలి. అమ్మటి రాంబాబు క్షమాపణ చెప్పకపోతే దాని వెనక జగన్ ఉండాలని మేము కూడా నమ్ముతాము. దళిత సమాజము మీ మీద కూడా ఉద్యమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బేసరత్తుగా అమ్మటి రాంబాబు క్షమాపణ చెప్పాలి. అదే దళిత మహిళ కాదు, ఏ మహిళ జోలికి వచ్చినా మందకృష్ణ మాదిగ గారు ఒప్పుకోరు. ఆయన ఆధ్వర్యంలో నేడు జరుగుతున్నటువంటి రాష్ట్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ జిల్లా 1 టౌన్ ఎస్ఐ గారు కూడా మా మీద దురుసు ప్రవర్తన చేసి మరి మా కార్యక్రమాన్ని అడ్డుకోవడం
చూశాడు కాబట్టి ఆయన మీద కూడా ఈ జిల్లా ఎస్పీ గారు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. జై మాదిగా. మందా పెంచలే మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు ఇటీవల 2 రోజుల క్రితం వైసీపీ నాయకులైనటువంటి అంబటి రాంబాబు గారు కొన్ని విషయాలు మాట్లాడుతూ విజయవాడలో జరిగినటువంటి ఒక 2-3 సంఘటనల్ని గుర్తు చేస్తూ ఈ రాష్ట్ర హోంమంత్రి మాదిగ బిడ్డ అయినటువంటి అనితా మేడం గారిని ఉద్దేశించి ఈ రాష్ట్ర హోంమంత్రికి సిగ్గు చెరము ఉంటే ఆమె రాజీనామా చేయాలి, ఒకటే పట్టుకొని లాగుతానే ఉంటది, ఏం పట్టుకొని లాగుతా ఉంటదో ఆ విషయానికి అర్థమేంటో అంబటి రాంబాబు గారు చెబుతూ ఒక దళిత మహిళలపై ఒక ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు మీ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి దళితులపై దాడులు విపరీతంగా జరిగినాయి. అందుకు ఉదాహరణగా ఒక మాస్క్ గురించి అడిగినప్పుడు సుధాకర్ అనేటటువంటి డాక్టర్ గారిని హీనంగా కొట్టి చంపినప్పుడు మాట్లాడలేదు అంబటి రాంబాబు గారు. అట్లాగే ఒకరి దళితులు చంపి డోర్ డెలివరీ చేస్తే ఆనాడు కూడా మాజీ మంత్రి, అప్పుడు మంత్రిగా ఉన్నాడు, ఆయన మాట్లాడలేదు. కానీ ఈనాడు మాదిగ మంత్రి అని చెప్పి దళిత మహిళని చెప్పి సిగ్గు లజ్జ మానం అనే పదాల్ని వాడుతూ మాట్లాడుతూ క్షమాపణ మరి వెంటనే రాజీనామా చేయాలంటాడు, లేదా ఒకటే పట్టుకొని లాగుతానే ఉంటాడు అంటాడు. ఏం పట్టుకొని లాగుతాడో చెప్పాలి, వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవాళ మేము నెల్లూరు నగరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మేము ఎంఆర్పిఎస్ మరి అనుబంధ సంఘాల నాయకత్వం యొక్క దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. మరి సహకరించినటువంటి మీడియా మిత్రులకి, పోలీసులకి, ఎస్ఐ గారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా మేము ఎంఆర్పిఎస్ తరఫున మేము మేడం గారికి తెలియపరుస్తా ఉన్నాం. మరి యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంబేద్కర్ మాదిగా ఎంఎస్పీ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి ఏదైతే ఆచార్య మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్పై, దళిత హోమ్ మినిస్టర్పై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండర్లో మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఎంఆర్పిఎస్ మాజీ నేత మందాకృష్ణ మాదిగ గారి తరఫున నెల్లూరు జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబటి రాంబాబు నీకు ఒకటే చెప్తా ఉన్నాం, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా ఈ రాష్ట్రంలో దళితులు మేలుకోవడం అయితే గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలని, గత ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోయావు? ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక దళిత హోమ్ మినిస్టర్గా పనిచేస్తా ఉంటే ఆమెను అత్యంత ఘోరంగా మాట్లాడినటువంటి దళిత మంత్రి అయినటువంటి అంబటి రాంబాబుని, ఏదైతే అంబటి రాంబాబు నెల్లూరు జిల్లాలో నువ్వు ఎప్పుడు అడుగుపెట్టినా మీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అడుగుపెట్టినా మాదిగల పవర్ ఏందో, ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ఎస్సీల పవర్ ఏందో మీ రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి నీకు ఖచ్చితంగా నెల్లూరు జిల్లా కమిటీ తరఫున మాదిగల సత్తా ఏందో హోమ్ మినిస్ట్రీ గారిని అడిగితే ఎవరు మాట్లాడాలనుకుంటున్నావా? ఈ రాష్ట్రంలో 1 కోటి మంది దళితులను, ఈ 1 కోటి మంది తలుచుకుంటే నిన్ను ఖచ్చితంగా పాతాళానికి దొక్కేస్తాం. అంబటి రాంబాబు తక్షణమే నువ్వు క్షమాపణ చెప్పాలా? లేని పక్షంలో మాజీ నేత మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మా సత్తా ఏందో నీకు తెలిసే విధంగా మరొక్కసారి మాట్లాడితే మా పవర్ ఏందో నీకు చూపిస్తామని చెప్పి కూడా అంబటి రాంబాబుని హెచ్చరిస్తాం. అదేవిధంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. జై మాదిగా, జై మందాకృష్ణ మాదిగ. సూర్యపాక ఉదయకృష్ణ మాదిగ మార్కెట్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు. ఈరోజు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో ఏదైతే మాజీ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు దళిత హోమ్ మినిస్టర్గా ఒక ఆడపడుచు దళిత మహిళగా ఉండబడే ఆమెని అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే అయ్యా, గతంలో ఏదైతే మా అన్నగారు చెప్పినట్టు మీ ప్రభుత్వంలో, మీ వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద ఎన్ని అగత్యాలు జరిగినప్పుడు అప్పుడు ఏమైపోయావు అంబటి రాంబాబు? ఆ రోజు నువ్వు చేతికి గాజులు వేసుకొని చీర కట్టుకొని ఉన్నావా? ఎందుకు ప్రశ్నించలేకపోయావు? దళిత డాక్టర్ని మాస్కులు అడిగినప్పుడు చంపినప్పుడు, అలాగనే మొన్న ఒంగోలు ఎస్సీ మహిళ మీద నీ పార్టీ అనుచరులు దాడి చేస్తుంటే
ఏమి చేస్తున్నావు అమ్మటి రాంబాబు? అప్పుడు నోరు పెగలలేదే, అప్పుడు ఇంట్లో మూల కూర్చొని ఉన్నావా అమ్మటి రాంబాబు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు దళితులకి ఒక పెద్దపీట వేసి పద్మశ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వ ఆదేశాలను మేము గౌరవిస్తూ, అలాగనే ఎన్ఏ కూటమిలో భాగస్వాములుగా నారా చంద్రబాబు నాయుడు గారు దళితులకి మాకు ఒక మంచి అవకాశం ఇచ్చి హోమ్ మినిస్టర్ గా మాదిగ మహిళని కూర్చోబెడితే, నీకు హోమ్ మినిస్టర్ గా ఉన్న ఆమె ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ సస్యశ్యామలంగా ఉంది, అన్ని ల్యాండ్ ఆర్డర్లు బాగా అనుకూలంగా పనిచేస్తున్నాయని ఒక విధానం వస్తుంటే, అక్కడ ఏదో ఒక ఘటన జరిగిందని హోమ్ మినిస్టర్ మీద నువ్వు ఎలా మాట్లాడతావు? వెంటనే బేసరత్తులుగా క్షమాపణ చెప్పకపోతే, లేదా మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పించకపోతే ఇదే వైసీపీ ప్రభుత్వానికి పతనం నాందిగా ఎంఆర్పిఎస్ మొదలు పెడుతుంది. దయచేసి వైసీపీ కొండాలారా, వైసీపీ మాజీ మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి అమ్మటి రాంబాబు చేత క్షమాపణ చెప్పించాలా, లేదా మీరన్న దానికి ఏమన్నా ఇవ్వలేకపోతే పద్మశ్రీ మందకృష్ణమాది గారి తరఫున మేము ఉర్రూతులోకి ఇచ్చేదానికి, మా మహిళకి క్షమాపణ చెప్పేంత వరకు, ఆమె కంటిన్యూ తుడిచేంత వరకు మేము ఉద్యమాన్ని ఆపని తెలియజేస్తూ, ఈ రోజు జరిగిన ఈ విఆర్సి మా తాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎదురుగా మేము అమ్మటి రాంబాబు ఆయనని మేము ఇంకా ఆయన దిష్టి బొమ్మని తగలబెడుతుంటే 1 టౌన్ ఎస్సీ గారు వైసీపీ